చిత్ర గారు మనకు తమిళం తెలుగులో ఎన్ని గొప్ప పాటలు పాడినా మలయాళంలో చాలా గొప్ప పాటలు పాడారు ఆవిడ మాతృభాష కాబట్టి. అవును అవును. మరి ముఖ్యంగా శ్రీరాగము చాలా గొప్ప కంపోజిషన్, అది చాలా కష్టసాధ్యమైనటువంటి పాట. దాన్ని చాలా అద్భుతంగా యేసుదాస్ గారు చిత్ర గారు ఇద్దరు మేల్ ఫిమేల్ వెర్షన్స్ ఆలపించారు. స్వర్ణలత గారిని కోల్పోవడం ఒక లోటు మనకి. అంటే చిత్ర గారిని స్వర్ణలత గారిని ఇళయరాజా గారు ఒకేసారి వాళ్ళిద్దరిని వాళ్ళ గాత్ర ధర్మానికి ఇంట్రడ్యూస్ చేశారు, సరిపోయేటటువంటి పాటలు ఇస్తూ వారు ప్రోత్సహించినటువంటి సమయం. స్వర్ణలత గారిని కోల్పోవడం ఒక ఇంత బాధాకరమైన విషయం మనకి. సంగీత త్రయం అంటే ఎవరు నేను మీకు చెప్పాల్సిన పని లేదు. త్యాగరాజ స్వామి కావచ్చు, అట్లాగే ముత్తుస్వామి దీక్షితులు కావచ్చు, రామదాస్ గారు, ఇట్లా మనకి వస్తారు, వీళ్ళందరూ వస్తారు కదా. వీళ్ళ కీర్తనలు నేర్చుకుంటున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు మీకు అనిపించినటువంటి అనుభూతి ఏంటి? వీళ్ళు కూడా దేవుడు సమానమే అనిపిస్తుంది. బికాజ్ మనలాంటి వాళ్ళు అయి ఉంటే ఇంత చేసేవాళ్ళు, ఇంత రాసేవాళ్ళు కారు. ఆ టైంలో వాళ్ళు అంత భక్తితో అంత రచనలు రాసి దాన్ని ట్యూన్ చేసి పాడారు అంటే అన్ని వేలు, ఒకటా రెండా కాదు, వేల సంకీర్తనలు రాసి అప్పటికి పాడారు. అండ్ వాళ్ళు దేవుడితోనే కలిసిపోయారు కూడా. ఇప్పుడు మనం రామదాసు చూసిన, అన్నమయ్య అంటే మనకి ఇప్పుడు అన్ని సినిమాల్లో చూసాం కాబట్టి మనకు అలా తెలుస్తుంది. బట్ ఆ కాలంలో ఏమైందో మరి ఎవరికి తెలీదు. బట్ దెన్ వాళ్ళందరూ దేవుడే నా కోసం నువ్వు పాడి నాకు రాయి, నా పాటలు, నా భజనలు చెయ్యి అనే పంపించారు వాళ్ళు అనమాట. అందుకోసం అంతే. సో ఇంకా వాళ్ళ గురించి అసలు మనం అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారా తెలీదు. బికాజ్ ఈ టైంలో అయితే నాకు అలా అనిపించట్లేదు. సో దే ఆర్ హ్యూమన్ సెలెస్టియల్ బీయింగ్స్ అనమాట. గురువాయూర్ వెళ్ళారా? గురువాయూర్ వెళ్ళలేదు, వెళ్ళాలి. తర్వాత మైసూర్తో మీకు విడదీరానటువంటి అనుబంధం ఉందని చెప్తారు. ఏంటి మైసూర్తో మీ అనుబంధం? జన్మతః అనుబంధమా లేకపోతే సంగీతపరమైనటువంటి అనుబంధమా? అసలు మైసూరు మహారాజా ప్యాలెస్తో అనుబంధమా? ఏంటి మీ అనుబంధం ఏంటి మైసూర్తో? నిజం చెప్పాలంటే నాకు ఈ మ్యూజిక్ అనేది నాలో ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు వాజ్ అ మ్యూజిక్ వైలినిస్ట్, విద్వాన్ ఆయన. అప్పుడు కింగ్డమ్లో అక్కడ. సో 4th జనరేషన్ నాకు వచ్చింది అనమాట. ఎందుకు ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ వాళ్ళందరూ మైసూర్లో సెటిల్ అయ్యారు అనమాట. మా అమ్మ మైసూర్ నుంచి అనమాట. నేను పుట్టింది కూడా మైసూరే. సో అలా కనెక్షన్ ఉంది. సో ఎవ్రీ సమ్మర్ వెకేషన్స్ నేను మైసూర్కి వెళ్ళేదాన్ని. అక్కడ 3-4 months స్పెండ్ చేసేదాన్ని. అలానే కన్నడ కూడా నేర్చుకున్నాను నేను. సో అలా ఉండడం వల్ల ఐ థింక్ మైసూర్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ అవకాశం మైసూర్ ప్యాలెస్లో పాడడం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ. అక్కడ సడన్గా ఒక కాల్ వచ్చింది, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒకరికి ఫోన్ చేశారనమాట. మాలవిక పాడుతుందా, మైసూర్ ప్యాలెస్ దసరా వేడుకల్లో పాడుతుందా అని. సరే మేమేదో జగన్మోహన్ ప్యాలెస్ ఏదో ఎక్కడో ఉంటది దగ్గరలో అనుకున్నాం, కానీ మైసూర్ ప్యాలెస్ లోనే పాడతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు తెలియదు నాకు. అక్కడికి వెళ్తే గానీ నాకు తెలీదు అక్కడే అని. సరే అక్కడ వెళ్ళాను. పెద్ద స్టేజ్, నేను ఏదో చిన్నదాన్ని ఆ స్టేజ్ మీద ఇంతే కనిపిస్తున్నాను, నాకు తెలుసు అది. సో అండ్ వాళ్ళు ఏమనుకున్నారు, చిన్నపిల్ల ఏదో 30 minutes ఇద్దాంలే పాడని అని. ఇంకా నేను మైసూర్లో పాడుతున్నా అంటే ఆ దసరా వేడుకలు ఇట్స్ వెరీ ఫేమస్, వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ నోన్ కదా. సో పీపుల్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్. హిందీ స్పీకింగ్ ఉన్నారు, తమిళ్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో నేను ఒకటే లాంగ్వేజ్కి అంకితం అయితే నాట్ ఎవ్రీబడి విల్ బీ ఎంగేజ్డ్. సో అప్పుడు నేను హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ వేరే భాషల్లో ఉండే పాటలు కొన్ని పికప్ చేసుకొని పాడడం జరిగింది. సో వాళ్ళకి చాలా నచ్చి ఇంకో 30 minutes ఎక్స్టెండ్ చేశారు. 1 hour పాడాను అనమాట అక్కడ ఆ రోజు. సో దట్ ఈస్ ద ఇది. అండ్ ఇప్పుడు కూడా నేను బెంగళూరులో ఉంటున్నా కాబట్టి మైసూర్ మళ్ళీ చాలా దగ్గర. సో యా, దట్స్ ద బాండ్ దట్ ఐ హ్యావ్ విత్ మైసూర్. భారతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని భాషల్లో ఆయన పండితులు అని చెప్తారు. అట్లాగా మాళవిక ఆనంద్ ఎన్ని భాషలలో ఇప్పటి వరకు పాడింది? అసలు భోజ్పురిలో కూడా పాడారని విన్నాము. ఎన్ని భారతీయ భాషలు ఇప్పటి వరకు ఆలపించారు? అది ఎట్లా సాధ్యమైంది? ఒకటి ఏంటంటే నాకు భాషలు నేర్చుకోవడం మంచిగా అనిపిస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటి, మ్యూజిక్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు వన్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు
తమిళియన్ కాకుండొచ్చు కానీ తెలుగు మాట్లాడతారు, కానీ తమిళ్ సాంగ్స్ మీకు నచ్చచ్చు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ట్యూన్, బికాస్ ఆఫ్ ద సౌండింగ్. సో యూ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ఒక భాష అయినా 2 భాషలు కాదు, కానీ అన్ని నేర్చుకో, అన్ని పాడగలగాలి, అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు శ్రేయా ఘోషాల్ మ్యామ్ గారే ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, తను మలయాళం పాట పాడితే తను మలయాళీ అనే అనుకోవాలి మనం, అంటే అంత డీటెయిలింగ్ గా షీ లెర్న్స్ ద లాంగ్వేజ్. సో సేమ్ నాకు కూడా అదే అలానే ఉండాలి అని ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ ఎలాగో తెలుగు, కన్నడ, హిందీ ఇవన్నీ వచ్చు నాకు. బట్ మలయాళం, తమిళ్, భోజ్పురి, మరాఠీ ఇవన్నీ నాకు రావు. బట్ దెన్ దట్ నీడెడ్ సమ్ స్పెషల్ అటెన్షన్. ఇప్పుడు ఎవరైనా కలిసినప్పుడు, నాకు మలయాళీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఈ పదం అంటే ఏంటి, అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ అనే చూసుకుంటాం, ఈ పదం అంటే ఎలా అనాలి, ఏ ఫీల్తో అనాలి, ఏంటి దీని మీనింగ్ అనేది. సో అలా నేను కొంచెం నేర్చుకుంటూ తమిళ్, మలయాళం మాట్లాడడం రాదు కానీ బట్ కొంచెం అర్థం అవుతుంది. బట్ పాడడానికి అయితే ఇట్ హెల్ప్స్ మీ. ఎందుకు మాళవిక సినిమాల వైపు ఎందుకు ప్రయాణించలేదు? ప్రయాణించిన మాళవిక మనస్తత్వానికి, సినిమా సంగీతానికి పొసగలేదా? అసలు ఏం జరిగింది? అటువంటి ప్రయత్నాలు అసలు మాళవిక చేసిందా, చేయలేదా? మాళవికని కావాలనుకోలేదా సినిమా పరిశ్రమ? ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ అంటే ఎలా చెప్పాలి దీన్ని, నేను ఎప్పుడు వద్దనుకోలేదండి, ఎప్పుడు వద్దనుకోలేదు. బికాస్ దట్స్ అ గ్రేట్ ప్లేస్. మీకు పేరు అన్ని తెచ్చిపెడుతుంది సినిమాలు, కానీ నా వైపు అటు రాలేదు అసలు. అది ఎప్పుడు నేను క్లాసికల్ మ్యూజిక్ ఫోకస్ చేస్తూ, లలిత సంగీతం ఫోకస్ చేస్తూ నేను పెరిగాను అనమాట. చిన్నప్పుడు కాంపిటీషన్స్ కూడా వెళ్ళలేదు, నా ఓన్గానే నేను వెళ్ళలేదు చిన్నప్పుడు. ఎందుకు అంటే ఆ ఏజ్లో మనం సినిమా పాటలు అంటే, నేను నా గురించే మాట్లాడుకుంటున్నాను, ఎవరి గురించి నేను లేదు. బట్ నేనేమనుకున్నాను, నేను అక్కడ ఆ ఏజ్లో వెళ్ళి పాడడం స్టార్ట్ చేస్తే ఇంకా నాకు శాస్త్రీయ సంగీతం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బికాస్ నిజంగా కంపేర్ చేస్తే మూవీ సాంగ్స్ అండ్ క్లాసికల్, మీరు క్లాసికల్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈజీ డిఫికల్ట్ అని నేను చెప్పాను, కానీ క్లాసికల్కి మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో వన్స్ ఐ సీ ద ఫ్లేవర్ ఆఫ్ ఈజీ లెర్నింగ్ అండ్ ఈజీ టెక్నిక్స్, నేను దీనికి అంటే వచ్చి నేర్చుకుంటానని మళ్ళీ గ్యారంటీ ఏముంది అని మా అమ్మ నాన్నలు కూడా పంపలేదు దానికి. అండ్ నాకు కూడా ఎందుకో ఎప్పుడు వెళ్ళాలని అనిపించలేదు చిన్నప్పుడు. బట్ యా, తర్వాత నేను ఇండియన్ ఐడల్ హిందీకి 15 years ఉన్నప్పుడు వెళ్ళాను, ఇన్ ద చిల్డ్రన్ కేటగిరీ. సో ఎప్పుడు వద్దు అనుకోలేదు. ఆ షోస్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఒక రూట్ క్రియేట్ అయిపోతుంది. ఆ షోస్లో మీరు కనిపిస్తారు, ఎవరో ఒకరు వింటారు, మిమ్మల్ని పిలుస్తారు. మేబీ ఇఫ్ నాట్ మెయిన్ వోకల్స్, బ్యాకింగ్ వోకల్స్ అయినా, ట్రాక్స్ పాడించడానికైనా ఏదో ఒక రూట్ క్రియేట్ అయిపోతుంది. బట్ నేను అలాంటి వాటికి వెళ్ళలేదు కాబట్టి మేబీ నాకు ఇలాంటి పిలుపు రాలేదేమో. ప్లస్ నేను ఎప్పుడు దేవుడి పాటలు, డివోషనల్ సాంగ్స్, క్లాసికల్ ఇలాంటి పాటలకి ఎప్పుడు పాడాను కాబట్టి నన్ను ఎప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదేమో. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ అదర్వైజ్ ఇప్పుడు కూడా ఎవరైనా పిలుస్తారంటే మోర్ దెన్ హ్యాపీ టు గో సింగ్. పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వెంకటాచల నిలయం ఆలపించగలరా? షూర్. వెంకటాచల నిలయం నేను చిన్నప్పుడు 8 years ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అద్భుతం. థ్యాంక్ యూ.